అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని కొత్తకోటలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే నిలిచిపోవడంతో అంబేద్కర్ కాలనీ ప్రజలు గత 7 నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా వినూత్నంగా భిక్షాటన చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికమత మండలం కొత్తకోట మేజర్ పంచాయతీలోని అంబేద్కర్ కాలనీ ప్రజలకు తాగునీరు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సుమారు 7,66 లక్షల రూపాయలతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రారంభోత్సవం తర్వాత బాధ్యతలను పూర్తిగా మర్చిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 మార్చి 13న ప్రారంభమైన ఈ పథకం కేవలం 15 రోజుల పాటు మాత్రమే పనిచేసిందని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి కుళాయిల్లో నీరు రాకపోవడంతో కాలనీ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్య పరిష్కారం కోసం స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించలేదు. ఏప్రిల్ 5న ఆందోళన చేపట్టినా స్పందన లేకపోవడంతో ఏప్రిల్ 13న నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయాన్ని కాలనీ వాసులు ఆశ్రయించారు. అక్కడ కూడా హామీలే తప్ప చర్యలు కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఏంటంటే గత 7 నెలల నుంచి మాకు నీరు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఒక్కరు కూడా స్పందించలేదు. వాళ్ళు కూడా పంచాయతీకి కూడా ఇచ్చినా మాకు ఏం రెస్పాండ్ లేదు. తక్షణమే మాకు ఈ పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంకేంటంటే డ్రైనేజీ ప్రాబ్లం వస్తుంది, దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా. శానిటైజర్స్ కూడా ఏమీ లేవు. దానివల్ల మాకు తక్షణమే పరిష్కారం కల్పించాలి. ఈ పరిష్కారం లేకపోతే మాకు నిరంతరం ఇలాగే చేయవలసి వస్తుంది, ధర్నా చేయవలసి వస్తుంది. ఇమీడియట్గా కలెక్టర్ మేడం గారు మాకు వెంటనే స్పందించి మాకు ఒక న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. స్థానిక పంచాయతీ ఈవో అందుబాటులో ఉండరని, డ్రైనేజీ సమస్యలతో పాటు తాగునీటి సమస్యను కూడా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇక అధికారుల తీరుకు నిరసనగా అంబేద్కర్ కాలనీ మహిళలు, స్థానికులు ఖాళీ బిందెలతో భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. పన్నులు చెల్లిస్తున్నా కనీస అవసరమైన తాగునీరు అందకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారే తప్ప సమస్యలు ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాకు ఈదులో గత 7 నెలల నుంచి నీళ్ళు అన్నది చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఎవరూ స్పందించట్లేదు. పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు, పెద్దలు పట్టించుకోవట్లేదు. ఓట్లేసి అనేసరికి ఇంటింటికి కొడతారు కానీ మంచిలు అనేసరికి ఎవరు ముందుకు రావట్లేదు. మాకు ఏదోలాగా నీళ్ళు కల్పించాలి అంటే మరో వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సచివాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి పథకాల పేరుతో ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ దాని అమలులో కార్యరూపం దాల్చకపోవడం చూస్తూ ఉంటే కనుక ఇది ఒక ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది. దీనికి నిదర్శనంగా చూసుకున్నట్టు కనుక అనకాపల్లి జిల్లా కొత్తకోట మండలంలో ఏర్పడినటువంటి ఈ వింత పరిస్థితిని చూస్తే ఎవరైనా కూడా అవాక్ కావాల్సిన పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్టే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి మంచినీటి సౌకర్యానికి సంబంధించి చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. జల్ జీవన్ మిషన్లో భాగంగా మంచినీటి సౌకర్యం కల్పించినప్పటికీ గత నెల రోజులుగా కూడా మంచినీటిని అందించాల్సినటువంటి అధికారులు అయితే మాత్రం నిర్లిప్తత కారణంగా వీళ్ళందరూ కూడా బిందెలు పట్టుకుని రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. కొత్తకోట మండలంలో ఏర్పడినటువంటి ఈ వింత పరిస్థితిపై అయితే మాత్రం పూర్తి సమాచారం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్టుగానే మొత్తం ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి బిందెలతో వచ్చి మొత్తం కార్యాలయాల ముట్టడిని కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టు కనుక అధికారుల వైఫల్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక ఈవో
పూర్తి స్థాయిలో నిర్లిప్తత గ్రహించడం కారణంగానే ఈ మంచినీటి సౌకర్యం ఆచరణలో రాలేదంటూ కూడా ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు అధికారులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం కేటాయించిన నిధులను అమలు చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని కూడా వీరందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై తక్షణం చర్యలు చేపట్టాలని, అధికారులపై అయితే మాత్రం ఖచ్చితంగా అధికారులను ఆదేశించి పూర్తి స్థాయిలో దీన్ని అమలులోకి తెచ్చే వరకు కూడా మా పోరు ఆగదు అంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది.